వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప. ఈ 2026 సంవత్సరంలో ఇంతవరకు ఆఖరి రోజు వరకు నన్ను మనందరినీ సజీవ రెక్కలో భద్రపరిచిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన ఉచిత కృప. మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆయురారోగ్య, సంతోష, ఆనందాలతో విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని మానదిన ప్రార్థన. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతడు పరిశోధించుండను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో మీ పాసానికి వచ్చినైనా నీ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మేము ఇంకా ఎలాగ ముందుకు సాగిపోవాలనో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎలాగ ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విక్రయంగా గాడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు. అతడు అంటే దేవుడైన యెహోవా యోసేపుకు కొన్ని కలలు, దర్శనాలు అవి ఇచ్చినప్పుడు అవి అన్నదమ్ములతో, తండ్రితో పంచుకున్నప్పుడు వాళ్ళు నమ్మక అతన్ని అవహేళన చేయడం, అతన్ని దూషించడం చేసినప్పుడు, అంటే వాక్కు, దేవుడు ఇచ్చిన వాక్కు అతన్ని పరిశోధిస్తుంది అన్నమాట. ఏమిటంటే ఆ నిందల్లో కానీ, అది ఆ నమ్మకపోవడంలో కానీ, అతని నమ్మకత్వం, విశ్వాసం ఎలా ఉందో, వాటి నుంచి వచ్చే శ్రమలు, సహోదరులు చేసిన కుట్రలు, ఇవన్నీ కూడా ఆయన భరించుచూ వచ్చాడు మాట. అవన్నీ భరించేటప్పుడు అతని విశ్వాస జీవితం ఎలాగుందో, ఆ శ్రమల గుండా, సోదరుల గుండా వెళ్తున్నప్పుడు ఎలాగుందో దేవుని వాక్కు పరిశీలిస్తుంది మాట. మరి నా జీవితాల్లో కూడా దేవుని వాక్కు అనేక సమయాల్లో మన విశ్వాస జీవితంలో ఎలాగున్నామో, ఆయన మీద ఆధారపడి ఉన్నామా, ఆయన నమ్ముకొని ఉన్నామా, ప్రార్థనా జీవితంతో మరి ఆ శ్రమల నుండి విశ్వాసంలో మనం తొలగిపోకుండా ఉన్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకా మొదటిగా చూసుకుంటే దేవుడి యొక్క వాక్కు. ఆది కాండంలో 1:31 దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. దేవుడు వాక్కుతో సర్వసృష్టిని సృష్టించాడు. తన నోటి మాట చేత సర్వసృష్టిని సృష్టించాడు మాట ఆయన. అదంతా చూసినప్పుడు అది మంచిది అని ఆయన కనపడింది. అంటే దేవుని యొక్క వాక్కులో శక్తి ఉంది. ఆయన వాక్కులో సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన వాక్యంలో ఉన్న శక్తి. వాక్కు అంటే వాక్యము, ఆయన పలికిన వాక్యమే దేవుడు. కాబట్టి ఆయన నోటి మాట ద్వారా సమస్తము చేసిన దేవుడు మరి మనకి చెయ్యడా, మనకి కూడా చేయగలడు మాట. ఆయన వాక్యంలో శక్తి ఉంది. ఆయన వాక్యంలో సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు సమస్తము చేయగలడని మనం నమ్మాలి మాట. 32వ కీర్తన చూసుకుంటే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించడం. ఆ వాక్యం ఏం చేస్తుంది, మనకు బోధిస్తుంది మాట. మనం ఎలా నడవాలో, మన మార్గంలో నడవాలో, ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలో, ఎలా జీవించాలో మనకి బోధిస్తుంది మాట. 119:11 వచనం చూసుకుంటూ, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలన్నమాట. ఉన్నప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం. ఆ వాక్యం మనని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది పాపము చేయకూడదు అనేసి, పాపం చేస్తే నువ్వు శోధనలో పడతావు అని మనం హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి మనము పాపం చేయకుండా ఉంటాం ఎప్పుడు, హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. మరి హృదయంలో వాక్యం ఉందా? ఆయన యొక్క వాక్యమైన దేవుడు మన హృదయాల్లో ఉన్నాడా? మనం పరీక్షించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఆయన మనని నడిపిస్తూ ఉంటాడు, మన గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. మనం ఎలా నడవాలో ఆయన మనకి నేర్పిస్తూ ఉంటాడు వాక్యం ఉన్నప్పుడు. అలాగే కీర్తనలు 119:17 చూసుకుంటే, నీ సేవకుడినే నేను బ్రతుకున్నట్టు నా ఎడల నీ దయారసమును చూపుము. ఇంకను దావీదు మహారాజు అంటున్నాడు, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు. నేను బ్రతకాలంటే, నీ సేవకుడైన నేను బ్రతకాలంటే నీ దయ నాపై ఉండాలి, నీ దయారసము నాపై చూపుము అంటున్నాడు. ఒక మహారాజే అన్ని సర్వసమృద్ధున్న దావీదు మహారాజు అంటున్నప్పుడు, నీవు నేను మరి ఏం వాటి వాళ్ళము, ఎంతటి వారము, ఆయన దయ గురించి మనం బ్రతకాలంటే ఆయన దయ గురించి మనం అడగాలి. ఆయన దయ నాపై ఉంచు ప్రభువా, నీ దయ నాపై ఉంచు ప్రభువా అని మనము ఆయన కృప కొరకు, ఆయన కటాక్షం కొరకు, ఆయన దయ గురించి మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారమైన.
ఈ సాయంకాల సమయంలో మరి నీ ప్రార్థనా జీవితం, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఆయన దయ గురించి మనం బ్రతుకులాగున ఆయన దయ గురించి కృప గురించి, కటాక్షం గురించి మనం ప్రార్థిస్తున్నామా? నీ వాక్యం బట్టి నేను నడుచుకుందును. ఇంకా ఏమంటున్నాడే, నీ వాక్యాన్ని నీవు వాక్యం చూపించే త్రోవలో నీ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పిస్తుంది కాబట్టి నీ వాక్యం బట్టి నేను నడుచుకుంటాను అంటున్నాడు. 119:1 మాట అది. నీ వాక్యం నా 119:1లో నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉండను. ఇంకా వాక్యం అంటే దీపము. శరీరానికి అంతటికి కన్ను ఎలా దీపమో, మనం ఒక మంచి మార్గంలో నడవాలంటే, మన పాదాలు ఒక మంచి మార్గంలో వెళ్ళాలన్నా, మన కనుదృష్టి ఒక మంచి మార్గంలో వెళ్ళాలన్నా ఆయన వాక్యం మనకు ఉండాలి. ఆయన వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు మనం మంచి మార్గంలో నడవగలుగుతాము. మన త్రోవలు సరళం చేసుకోగలుగుతాము. ఆయన ఆ వాక్యం ద్వారా మన త్రోవలను సరళం చేసి మంచి మార్గంలో నడిపిస్తాడు. మరి ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుందాం. మనం ఎలా నడుస్తున్నా ఆయన వాక్యం నా హృదయంలో ఉందా? నోటి మాట చేత ఆయన సర్వము సృష్టించాడు. యోసేపును అతను పరీక్షించాడు, పరిశోధించాడు. నోటి మాట, కేవలం నోటి మాట ద్వారా సర్వము సృష్టించిన దేవునికి ఏది అసాధ్యం లేదు. మరి యోసేపు ఒక సింహాసనం మీద కూర్చోనే వరకు కూడా ఆయన్ని పరీక్షించాడు. అనేకమైన శ్రమలు, శోధనలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానములు వచ్చినప్పటికీ కూడా అతన్ని పరీక్షించి ఒక కరువులో అనేక మందిని ఆదుకునేలాగా ఒక సింహాసనం మీద ఒక రాజుకి ఒక ముఖ్యమైన మంత్రిగా ఆయన్ని నిలబెట్టినట్టే మనం చూస్తున్నాం. ఆ కరువు సమయంలో అనేకమైన ప్రజల్ని ఆహారంతో తృప్తిపరిచేవాళ్ళలాగా యోసేపుని తీర్చిదిద్దాడు. ఆయన మార్గాలను సరళం చేసుకుంటూ, ఆయనకి మంచి ఉపదేశాన్ని బోధిస్తూ, ఆయన మార్గంలో ఆయన కృప, ఆయన దయ ఉండి, ఆయన ప్రతి క్షణం పరిశీలిస్తూ ఎటువంటి పాపము చేయకుండా ఉండేలాగా యోసేపు ఎంతగానో పరిశీలించాడు. మరి యోసేపు హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంది కాబట్టి మనం బ్రతకాలన్నా మనకి దీపమైన వాక్యం మనకు ఉండాలి. మనకు అది వెలిగిస్తుంది, బ్రతికేలా చేస్తుంది. మనం మంచి మార్గంలో నడవడానికి మన త్రోవలను సరళము చేస్తుంది. కాబట్టి అటువంటి దీపాన్ని, వెలుగుని అయిన వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువు వాక్కు యోసేపు అధికారంలోకి ఎదగడానికి ముందు అతని స్వభావాన్ని పరీక్షించి, బలపరిచి మరియు నిరూపించి శుద్ధి చేసే అగ్నిలా పనిచేస్తుంది. ఒక యోసేపునే దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేస్తుంది? అతని అధికారంలోకి వచ్చే వరకు కూడా అతని స్వభావాన్ని, అతని యొక్క స్వభావం, ప్రవర్తన, అతని మాటలు, అతను నిందలు, బాధల్లో, అవమానంలో, ఆ స్త్రీ కూడా అవమానించినప్పుడు, మరి నింద వేసినప్పుడు కూడా ఆయన నిలబడ్డాడు మాట. ఎటువంటి పాపానికి లోను కాకుండా నిలబడ్డాడు. అతని స్వభావాన్ని పరీక్షించి అతన్ని బలపరిచి అతన్ని శుద్ధి చేసింది. అతని హృదయాన్ని అంతా శుద్ధి చేసి ఒక అగ్నిలా పనిచేసి అధికారంలో కూర్చోబెట్టి అనేక మందిని ఆహారంతో తృప్తిపరిచేలాగా, మరి క్షమించే గుణం కలిగేలాగా తన మనసును అంతా శుద్ధి చేసేసింది. మరి సాయంకాల సభలో మనం ఎట్లాగో జీవిస్తున్నాము? ఆయన వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని మన పాదాలకు దీపంలా ఉంచుకుంటున్నామా? పాపం చేయకుండా ఉండేలాగా మన హృదయం ఉంచుకుని మన హృదయంలో ఆయన వాక్యంతో కడుక్కుంటూ ముందుకు సాగుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. కాబట్టి మరి ఆ వాక్యంతో మనం శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమేండు, కృపామేండు, దయామేడు ప్రభా, మీ అప్రజ పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాత్రకు వచ్చినానైనా ఇచ్చిన కొద్ది వాక్యాన్ని బట్టి నాయన, మీరు మాట్లాడిన మాటలను బట్టి వదనాలు ప్రభా. అవును నాయన, వాక్కు చేత సర్వ సృష్టిని సృష్టించారు నాయన. మరి వాక్ అంటేనే మీరు ప్రభా నాయన. వాక్యము, నీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు మా పాదాలకు దీపంగా ఉంటారని, మంచి వెలుగు ఇచ్చి మమ్మల్ని మంచి మార్పులు నడిపిస్తారని, మేము నిందలు, అపమానులు, మరి ఎన్ని వచ్చినా, దోషాలు ఎన్ని వచ్చినా, యోసేపు ఎలాగా అధికారంలోకి వచ్చే వరకు అతన్ని పరీక్షించారో, మమ్మల్ని పరీక్షించి మమ్మల్ని శుద్ధ సువర్ణంగా చేసి, మరి పాపం చేయకుండా మేము విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎదిగేలాగా చేస్తారని, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనుగ్రహిస్తారని మీరు మాట్లాడిన కొద్ది మాటలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీ ప్రియకుమారుడు రక్షకుడైన
యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులడంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నారు. ఈ వాక్యం మీకు ఆదరణగా ఉంటే ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను ముందుకు నడిపించాలని నేను కోరుతున్నాను. నా వీడియోలు చూసుకోవాలి. నేను బైపాస్ సర్జరీ అయిన తర్వాత, నేను రక్షింపబడిన తర్వాత, నాకు రీసెంట్గా 24లోనే 40 ఏళ్ళు అయింది రక్షింపబడి. 24లో నాకు బైపాస్ సర్జరీ అయింది. నా సాక్ష్యాలు అవి ఉన్నాయి. దేవుడు నన్ను సజీవ లెక్కలో భద్రపరిచాడు. మరి మీ ముందు నిలబడి ఇలాగా ఇదివరకు వాడబడ్డాను. ఇప్పుడు యూట్యూబ్లో చిన్న పరిచర్య చేయాలని, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నేనేమైనా ఈ వయసులో 5 మాటలు, కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతూ నేను ఈ యూట్యూబ్ పరిచయం చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీకు శిరస్సు వచ్చి నా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇంకా ముందుకు నడిపించాలని కోరుతున్నాను. మీ గురించి, మీ ప్రార్థనలో, మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.